మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే బైక్ ఢీకొని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయితే దగ్ధం కావడం జరిగింది. అయితే బైక్కి సంబంధించిన బైకర్ శివశంకర్ కూడా మృతి చెందాడు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుంది ఆ సమయంలో ఎందుకు బయటికి వెళ్ళాడు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పి వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, వాళ్ళని అడుగుదాం. చెప్పండి, మీ బ్రదర్ శివశంకర్ ఆ సమయంలో బయటికి ఎందుకు వెళ్ళాడు? మా తమ్ముడు పని మాట్లాడుకుంటా అని చెప్పేసి పోయినాడంట సార్. పని మాట్లాడుకుంటా అని ఇంట్లో వాళ్ళకి చెప్పేసి నిన్న పోయినాడంట సార్. నిన్న పోయినాడు. ఈరోజు మార్నింగ్ 7:30 అట్లా మాకు తెలుసు చనిపోయినాడు అని. ఇక్కడికి వచ్చినాక ఇట్లా జరిగిందని తెలుసుకుంటే బస్సు గుద్ది యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు అని తెలుసు సార్ మాకు. అంటే ఎందుకు ఆ సమయంలో ఎక్కడికి పోతున్నాడు, ఏ ఊరికి వెళ్తున్నాడు? డోన్కి అని చెప్పినాడంట సార్ ఫ్యామిలీకి. ఎందుకు డోన్కి పని దానికోసమే ఉంది సార్. ఏం పని చేస్తాడు? మార్బుల్ పని సార్. ఎన్నేళ్ళు మీ తమ్మునికి? మా తమ్మునికి 21 ఉంటాయి సార్. ఓకే, బైక్ ఏదది? పల్సర్ 150 మాదైతే. అలాగే శివశంకర్ వాళ్ళ తల్లి కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ తల్లిని కూడా. చెప్పండి అమ్మా, శివశంకర్ ఏ పని చేసేవారు, ఆ సమయానికి ఎందుకు బయటకు వెళ్ళారు, మీకు చెప్పారు వెళ్ళేటప్పుడు? నాకు వెళ్ళేటప్పుడు చెప్పలేదు సార్. నేనే ఫోన్ చేసి కనుకున్నా వస్తున్నా అన్నాడు. అంతకు మించి నాకేమీ తెలియదు. వస్తున్నా అంటే నేను నాకు అంతకు మించి తెలియదు. ఎన్ని గంటలకు బయటికి వెళ్ళాడు? సాయంత్రం పోయినాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. మరి ఎవరి ఇంటి కాడ ఉన్నాడో ఎవరి కాడ ఉన్నాడో తెలియదు సార్. నాకు వస్తున్నాడో పోతున్నాడో కూడా తెలియదు సార్. వస్తున్నా అన్నాడు నాతోనైతే. శివశంకర్ ఎక్కడెక్కడ పని చేస్తాడమ్మా? టౌన్లోనే చేస్తాడు సార్, ఇక్కడనే లోకల్ చేస్తాడు. బయట ఊర్లకు కూడా పోతుండే, బేతంచెల్ల అట్లా అక్కడ పనులకైతే పోతూ వస్తూ ఉండే. అన్ని ఊర్లకు పోయి వస్తుండే, ఇంటికి వస్తూ ఉండే. బైక్ లోనే వెళ్తుంటాడా? లేదు సార్, మామూలుగా బస్సులలో వీలైతే పోతుండే బైకుల మీద. నాకు అదేం చెప్పలేదు, ఊకే వస్తున్నానమ్మా అన్న మాటకు తప్ప నాకు వేరేది ఏ విషయం చెప్పలేడు. మీరు ఉండేది నివాసం ఎక్కడ? ఇప్పుడు చిన్నటీగుడి దగ్గర వెళ్తున్నాడు, నివాసం నుండి ఎప్పుడో వెళ్ళాడు. నాకైతే సాయంత్రం పోయినాడు. TV9 ప్రజానగర్ కాలనీలో ఉన్నాం. అక్కడ సాయంత్రం బయలుదేరారు. ఎప్పుడు పోయినది తెలియదు, ఎప్పుడు వచ్చినది తెలియదు. నేను రాత్రి 9 గంటలకు ఫోన్ చేస్తే నేను వస్తున్నానమ్మా అన్నాడు. అంతే, 10:30 కల్లా వచ్చేస్తా అన్నాడు. ఇంకా అది ఎట్ట జరిగిందో ఎప్పుడు పోయినాడో తెలియదు సార్ నాకు. పోలీసులు కానీ ఏం సమాచారం ఇచ్చారు? అంటే వస్తున్నప్పుడు ఢీకొట్టడం జరిగిందా, పోయేటప్పుడు? సమాచారం మా నుంచే తీసుకుంటున్నారు, ఎందుకు ఎక్కడ ఏమని. వాళ్ళు మాకు ఏ సమాచారం చెప్తలేరు సార్. ఇంతవరకు ఇక్కడ నుంచి పోయినది తెలియదు, అక్కడ నుంచి వస్తుంటే తలిగిందో తెలియదు సార్. మాకు ఏ సమాచారం వాళ్ళు అందిస్తలేరు. నా పిల్లగాడు పెళ్లి చూపులు కూడా చూస్తామని చెప్తున్నారు. ఏం జరిగింది? పెళ్లి చూపులు చూస్తుంటే నీకు ఇష్టం వచ్చిన అమ్మాయిని చూస్తే నేను చేసుకుంటా అన్నాడుతా సార్. నా కొడుకు ఎప్పుడు ఏది తప్పుగా ఆలోచించలేదు తండ్రి. అయితే ఇప్పుడు బైక్ ఢీ కొట్టింది బస్సు, దీన్ని ఎలా చూడొచ్చు? డ్రైవర్ తప్పిదామని అనుకుంటారా? డ్రైవర్ తప్పిదమే కదా సార్. రాంగ్ రూట్ అంటే మిడిల్ రోడ్ ఎవరు రాంగ్ రూట్ వస్తారు? ఆ హైవేలో రాంగ్ రూట్ రాడికే ఏం అవసరం? మేము TV9 కాలనీలో మాది నివాసం. ఒకవేళ అట్లా అనుకుందాం అన్నాను కూడా, బస్సుదే కదా సార్ తప్పు. ఎనికల నుంచి ఢీ కొడితేనే కదా పోయినది. అంటే పోలీసులు రాంగ్ రూట్ వచ్చాయని చెప్తున్నారా, లేదంటే వెళ్ళేటప్పుడు ఢీ కొట్టినారని చెప్తున్నారు? నేను చెప్తున్నా సార్, ఒకవేళ రాంగ్ రూట్ రావాలనే అవకాశం ఉన్నా నేషనల్ హైవేలో ఏం పని ఉందని వస్తారు. గమ్యం మాది ఇంటి పక్కన మాది ఇట్లా అని వస్తాడా? అట్లా లేదు కదా సార్. ఇట్లా పోతుంటేనే జరిగింది సార్ అది. మాకైతే చెప్పినాడు, పోయినాడు. ఇంకా ఎక్కడ ఉండి ఎప్పుడు పోయినది మాకు తెలియదు సార్. మాకు పొద్దున 7:30కి తెలిస్తే మా మేము ఉండే కాలనీలో పెద్ద మనుషులు వాళ్ళు, మీ పిల్లోడు అయినా చూసుకుందిరాండి ఒకసారి ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఫోటో చూద్దురాండి అంటే మేము పోయినాం సార్. మా TV9 కాలనీలో పెద్ద మనుషుల దగ్గరికి పోయి చూస్తే అదే
మా తమ్ముడే ఉన్నాడు సార్ ఫోటోలు. స్పాట్లో వెళ్ళారా? స్పాట్కి వెళ్ళలేదు సార్, మేము ఇక్కడికి హాస్పిటల్కి వచ్చినాం. మా అమ్మ వాళ్ళు అయితే స్పాట్లో వెళ్ళి చూసి వచ్చినారు. ఇదండి ఏదైతే బైకర్ శివశంకర్ కుటుంబం వాళ్ళు చెప్పేది ఏదైతే అంటే మా తమ్ముడు ఎవరైతే శివశంకర్ అన్నారో రాంగ్ రూట్ అయితే వెళ్ళలేదు, వెళ్తున్నప్పుడే బస్సు ఢీకొనడం అయితే జరిగిందని అయితే వాళ్ళు భావిస్తున్నారు. అయితే బస్సు డ్రైవర్ తప్పిదం వల్లే మా అబ్బాయి కూడా చనిపోయినాడని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.